సత్య కృష్ణని కొట్టేసి వెళ్లిపోయిన తర్వాత రాజేందర్ మాట్లాడించడానికి కృష్ణ దగ్గరికి వెళ్తుండగా ఉదయ్ ఆపాడు. ఆగండి మావయ్య, అక్కడ ఏది జరిగినా పర్సనల్ మ్యాటర్. ఏ విషయంలో అయినా ఇద్దరి మధ్య మూడో వ్యక్తి దూరినప్పుడే గొడవ పెద్దదవుతుంది. వాళ్ళని అలా వదిలేయండి, కాసేపట్లో వాళ్లే కలిసిపోతారు. అంతేంటవా? కానీ అమ్మాయి కోపంగా లోపలికి వెళ్ళింది కదా, తాను ఏమైనా అనుమానాలు వద్దు మావయ్య, నేను డీల్ చేస్తాను, వెయిట్ అని కృష్ణ దగ్గరికి వెళ్లి, కృష్ణ, ఫుడ్ రెడీగా ఉందని అమ్మ పిలుస్తోంది, మీరిద్దరు కూడా వచ్చేయండి. అమ్మ పాల ప్యాకెట్ తమ్ముంది, నేను తీసుకొని వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్లిపోయాడు. కృష్ణ సత్య ఉన్న గది దగ్గరికి వెళ్లి కిటికీ నుంచి చూస్తుంటే సత్య బాధపడుతూ కనిపించింది. కృష్ణ సత్య దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాడు. కాసేపటికి ఉదయ్ పాల ప్యాకెట్తో తిరిగొచ్చాడు. ఏంటి కృష్ణ, సత్య రాలేదా బయటకు? ఏమో, తనిష్టం కదా, మనమెలా బలవంతం చేస్తాం చెప్పండి. నేనిలా ఎవ్వరినీ ఫోర్స్ చేయలేను, కావాలంటే మీరు పిలిచి చూడండి. కృష్ణ మాటలకి తల గింగిరాలు తిరిగింది ఉదయ్కి. చేసేది కూడా ఏమీ లేక తానే స్వయంగా సత్య దగ్గరికి వెళ్లాడు. సత్య బాధపడుతూ కనిపించేసరికి ఓదార్చటానికి దగ్గరికెళ్లాడు. అయ్యో సత్య, ఎందుకు బాధపడుతున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. వద్దండి, ఇప్పటికీ మా కోసం మీరు తీసుకున్న రిస్క్ చాలు. ఇంతకన్నా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సత్య, ఇబ్బంది రిస్క్ అని పెద్ద పెద్ద మాటలెందుకు? ఇప్పుడంతా సెట్ అయిపోయింది కదా. ఇది మీ నాన్న కూడా మారిపోయి వచ్చాడు, ఇక మీకు అడ్డం ఉంది చెప్పు. ఏ అడ్డు లేకపోవడమే నాకు అడ్డులాగా కనిపిస్తుంది. నాకు నేనే పెద్ద సమస్యలా కనిపిస్తున్నాను. నా నిర్ణయాలు నేను తీసుకోలేకపోతున్నాను. తీసుకున్న నిర్ణయం మీద ఎందుకు ఉండలేకపోతున్నాను? నా సమస్య ఏంటో నాకే అర్థం కావటం లేదు. ఏంటి సత్య, ఎదురుగా నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేదో ఆలోచిస్తున్నావు. నువ్వు ఆలోచించేది ఇందాక జరిగిన దాని గురించి అయితే మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ మైండ్లో నుంచి దాన్ని తీసేయి. ఎందుకంటే ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య ముసుగు కప్పుకొనున్న ఏదో ఒక విషయానికి వాళ్ళకి క్లారిటీ వస్తుందని అర్థం, అంతే. అమ్మ వేడివేడి ఫుడ్ రెడీ చేసింది, పద ఒక పట్టు పట్టేద్దాం అని సత్యని మాటల్లో పెట్టి భోజనానికి తీసుకుని వెళ్లాడు. అప్పటికి భోజనం చేస్తూ ఉన్న కృష్ణ సత్యని చూసి కాస్త పక్కకి జరిగాడు. సత్య అది పట్టించుకోకుండా ఉదయ్ చెప్పిన చోట కూర్చొని భోజనం చేస్తూ ఉంది. తన భోజనం పూర్తి చేసుకున్న కృష్ణ మాట్లాడుతూ, ఉదయ్ గారు, మనం ఇక్కడికి వచ్చింది కేవలం ప్రొటెక్షన్ కోసమే కదా. ఇప్పుడు అంకులే మారిపోయి మా కోసం వచ్చారు, ఇక మాకే ప్రొటెక్షన్ అవసరం లేదు కదా. నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్లే పనుంది, మళ్ళీ 2 రోజుల్లో వచ్చేస్తాను, కొంచెం అర్జెంట్, అందుకని చెప్తున్నా. అదేంటి కృష్ణ, ఈ టైంలో అర్జెంట్ పనంటూ? ఇంకో 3-4 రోజుల్లో పోలీస్ ఇచ్చే టైం పూర్తయిపోతుంది కదా. ఈ టైంలో నువ్వు బయటకు వెళ్తానంటే అది కూడా ఏదైనా రిస్క్ అవ్వొచ్చేమో. లేదు సత్య, నేను వెళ్ళి తీరాలి అని చెప్పి భోజనం మీది నుంచి లేచి వెళ్లిపోయాడు. అతను బయటకు వెళ్లగానే సత్య కూడా తన వెంటే బయటకు వెళ్ళింది. కృష్ణ, నువ్వెళ్లడం నాకెందుకో కరెక్ట్ అనిపించటం లేదు. నేను చేసే వాటిలో ఏది కరెక్ట్ అని ఏది కాదని నాకు తెలుసు సత్య. ప్రతి దాంట్లో నీ అధికారం ఏంటి? నేను వెళ్ళాలి, వెళ్తున్నాను, అంతే. సరే, నీ ఇష్టం. నేను చెప్పగలిగేది చెప్పాను, అంతకు మించి ఇంకేం చెప్పగలను? ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? సరే, అడుగు. ఇన్ని రోజులు నీకు గుర్తురాని పని సడన్ గా ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? మా నాన్నొచ్చి మామూలుగా మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు వెళ్తానంటున్నావు, కాని మా నాన్న మారిపోయి ఇంటికి రాకుండా ఉంటే ఎలా వెళ్లేవాడివి? సత్య, నేనేం చేస్తున్నానన్న క్లారిటీ నాకుంది. చేసే పనిలో క్లారిటీ ఉన్నప్పుడు అది ఎలా చేయాలో మార్గాలు వెతుక్కుంటాం తప్ప ఇది అడ్డు అది అడ్డు అని సాకులు వెతుక్కోలేం. నీకు అర్థమైందని అనుకుంటున్నా. నాకు టైం అవుతుంది, కాసేపట్లో స్టార్ట్ అవుతాను, నీకిష్టమున్నా లేకపోయినా కూడా. కృష్ణ మాటలు అర్థం కాకపోయినా అతని పద్ధతి సత్యని ఎంతో బాధపెట్టింది. కృష్ణ ఉదయ్ మరియు రాజేందర్ దగ్గరికి వెళ్లి తను వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఉదయ్, ఇక నేను కూడా బయలుదేరుతాను. మళ్ళీ 2 రోజుల్లో ఎలాగైనా రావాల్సిందే కదా. మావయ్య, ఇంతకీ మీరేం చేయాలనుకుంటున్నారు? అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ల సమక్షంలోనే మాట్లాడితే వాళ్లకి తోచిన సలహా కూడా ఇస్తారు. అనుకునేది ఏముంది బాబు, మళ్లీ అట్టహాసంగా పెళ్లైతే చేయలేం కదా. అందుకే రిజిస్టర్ ఆఫీసులోనే పెళ్లి చేసేయాలని ఆలోచిస్తున్నా. అవసరం అనుకుంటే తర్వాత దగ్గరి బంధువులను పిలిచి భోజనాలు పెట్టిస్తే సరిపోతుంది. మావయ్య, నా తరపు సలహా ఏంటంటే మీరన్నట్టు చేస్తే అమ్మాయి తనంతట తానుగా మీకు తెలియకుండా పెళ్లి చేసుకునొస్తే మీరు ఒప్పుకొని భోజనాలు పెట్టించినట్టుగా అనిపిస్తుంది అందరికీ. అలా చేస్తే అనవసరంగా సత్యకి చెడ్డ పేరు వస్తుంది. అలా వద్దు మావయ్య, కాసేపు మీ పరువు మర్యాదలు పక్కన పెట్టండి. మేమిద్దరం విడాకులు తీసుకున్న తర్వాత సత్యకి కృష్ణతో అందరి సమక్షంలోనే పెళ్లి చేయండి. ఈ మాటలన్నీ దూరంగా నించొని వింటున్న సత్యకి దుఃఖమాగలేదు. వెంటనే వాళ్ల ముందుకొచ్చి, ఉదయ్, ఏంటి మీరు మాట్లాడేది?
మనమిద్దరం విడాకులు తీసుకోవడమేంటి? నాకు మీతో విడాకులు తీసుకోవటం ఇష్టం లేదు. అయ్యో సత్య, నువ్వేదో ఆలోచిస్తూ ఇంకేదో మాట్లాడుతున్నట్టున్నావు. ఉదయ్తో విడాకులు తీసుకోకుండా ఇంకొకరిని పెళ్లిలా చేసుకుంటావమ్మా. విడాకులు తీసుకోవాల్సిందే కదా. తరువాత నీ జీవితం నీది, వీడి జీవితం వీడిది. నువ్వు కోరుకునేది కూడా అదే కదా. అంతా ఒక కొలిక్కొచ్చాక విడాకులు తీసుకోనని మాట్లాడతావేంటి? అమ్మా, నువ్వే అన్నావు కదా ఏదో ఆలోచిస్తూ ఇంకేదో మాట్లాడుంటుందని. నువ్వెందుకు దాన్ని అంతలా లాగుతున్నావు? నేనీరోజే మన ప్రభాకర్ బాబాయ్ లాయరే కదా, ఆయనతో మాట్లాడి చూస్తాను. మనకంటే పని కొంచెం తొందరగానే చేస్తాడు కదా. నేను ఆ పనిలో ఉంటా. సత్య, నువ్వు కూడా మీ నాన్నతో మీ ఇంటికి వెళ్తావా? అవునమ్మా, పద మన ఇంటికి వెళ్దాం. నాన్న, ఇప్పటి వరకు ఇదే కదా నా ఇల్లు. వేరే పెళ్ళైతే తప్ప నా ఇల్లు వేరేదవ్వదు కదా. అప్పటి వరకు నేనిక్కడే ఉంటాను. సత్య, నువ్వు మాట్లాడుతుంది మాకు బాగానే ఉంది, కాని చూసేవాళ్లకలా అనిపించదు కదా. కృష్ణతో నీ పెళ్ళయ్యాక పెళ్లికి ముందు నువ్వు ఈ ఇంట్లో ఉన్నావని నానా రకాలుగా మాట్లాడుకునే అవకాశం ఉంది కదమ్మా. అత్తయ్య, నేను ఇంటికి కోడలిగా వచ్చిన విషయం అందరికీ తెలుసు కదా. ఇంకా అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను వేరే పెళ్లి చేసుకుంటున్నానని. ఇప్పుడు నేను పుట్టింటికి పోయి అక్కడ అదే పెళ్లి చేసుకున్నానంటే పరువు పోతుందా, లేక ఇక్కడుంటేనా? నేనిక్కడ ఉండటం మీకు ఇబ్బందిగా అనిపిస్తే చెప్పండి, వెళ్ళిపోతాను. అంతే తప్ప ఏవేవో కారణాలు చెప్పకండి. నాకు మాత్రం మీతో ఇక్కడే ఉండాలనుంది. అయ్యో, మాకేం ఇబ్బంది లేదమ్మా. నీకిక్కడ ఉండాలనుంది కదా. నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండు. నీ ఇల్లమ్మా ఇది, నీ ఇష్టమొచ్చినట్టుండొచ్చు. సరే నాన్నా, నేనిక్కడే ఉంటాను, నువ్వు బయలుదేరు అని చెప్పడంతో రాజేందర్ ఇంటికి బయలుదేరతాడు. సత్య ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించిన ఉదయ్ కోమలికి ఫోన్ చేశాడు. అన్నా, చెప్పన్నా, కాల్ చేశావు? ఏమైనా పనా నాతో? కోమలి, ఒకసారి నువ్వు మన ఇంటికి రాగలవా? వచ్చి సత్యతో 2 రోజులు ఉండగలవా? తప్పకుండా వస్తానన్నా. సాయంత్రం వరకు అక్కడుంటాను. సరేనా అన్నా? సరే అమ్మా, నువ్వు బస్ స్టాప్ దగ్గర దిగిన తర్వాత ఫోన్ చేస్తే నేను నిన్ను పిక్ చేసుకుంటాను. అలాగే అన్నా, వచ్చాక కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది కోమలి. తరువాత సత్యతో మాట్లాడ్డానికి వెళ్లాడు ఉదయ్. ఉదయ్ గదిలోకి వెళ్లగానే సత్య కంగారు పడినట్టు కనిపించింది. సత్య, కంగారం లేదు. నువ్విక్కడ ఉంటాననటం నాకు కూడా చాలా బాగా అనిపించింది. అమ్మవాళ్ళైతే చాలా సంతోషపడ్డారు తెలుసా? అవును, నేను కూడా గమనించాను. అత్తయ్య చాలా సంతోషపడింది. వాళ్లనలా సంతోషపరచటం నాకు నచ్చింది. నువ్వెప్పటికీ ఇదే ఇంట్లో ఉంటే వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉంటారు కదా సత్య. అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ఒక్కసారి అలా ఆలోచిస్తే మనం బాగుంటాం కదా. జీవితాంతం ఇలా ఇక్కడే ఉండాలని ఉన్నా కూడా ఉండలేను. అటు చూస్తే ప్రేమించిన మనిషి, ఇటు చూస్తే ప్రేమించే కుటుంబం. అతన్ని కాదనలేని, వీళ్ళని వదులుకోలేను. ప్రపంచంలో ప్రేమించేవాళ్లు లేక ఇబ్బంది పడేవాళ్లున్నారు. నాలా చుట్టూ ప్రేమించేవాళ్లుంటే కూడా ఎవరివైపు వెళ్లాలో తేల్చుకోలేక ఇబ్బంది పడేవాళ్లు ఉన్నారు. అలా ఇద్దరూ వాళ్ల ఆలోచనల్లో మునిగిపోయారు. లక్ష్మి అరుపు వినిపించడంతో ఒక్కసారిగా ఇద్దరూ ఆలోచనల్లోంచి బయటకొచ్చి లక్ష్మి దగ్గరికి పరుగుతీశారు. గోడమీద నుంచి ఒక్కసారిగా బల్లి కింద పడటంతో భయపడి అరిచింది లక్ష్మి. అమ్మా, ఏంటి ఇంత చిన్న బల్లి నిన్నేం చేస్తుందనుకున్నావు? నువ్వు అలా అరిచేసరికి ఎంత భయమేసిందో తెలుసా? అమ్మాయిల భయాలు మీకేం తెలుసు? నవమాసాలు నొప్పులని, మానసిక వేదనల్ని తట్టుకోగలరు కాని ఇంట్లో బల్లిని, వంటింట్లో బొద్దింకని చూస్తే మాత్రం అస్సలు తట్టుకోలేం. అది మా బలహీనత. ఏం చేయలేం. మీరేంటో మీ విధానాలేంటో ఎవరికి తెలుస్తాయి చెప్పండి. ఆడవారి మాటలకే కాదు, చేతలకు కూడా అర్థాలు వేరే. తరువాత సత్య, లక్ష్మి ఇద్దరూ కలిసి వంటగదిలో వంట చేస్తూ ఉంటారు. వంట చేస్తూ వాళ్లు సరదాగా మాట్లాడుకుంటూ ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నారు ఆ రోజు. అమ్మా సత్య, నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండత్తయ్యా. ఇవాళ నీ ముఖంలో ఎన్నడూ లేనంత సంతోషాన్ని చూస్తున్నాను. దీనికి కారణం నువ్వు ప్రేమించిన అబ్బాయి దగ్గరికి నువ్వు వెళ్తున్నావనే అయితే నువ్వు పెళ్లి వరకు ఇక్కడుండాలని ఎందుకనుకున్నావమ్మా? దీనికి కారణమేంటో నా మట్టి బుర్రకి ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. ఈ కుటుంబం నచ్చడమే నువ్విక్కడ ఉండిపోవడానికి కారణమని నేను సంతోషపడుతున్నాను. కారణం ఇంకేదైనా ఉంటే మాత్రం చెప్పొద్దమ్మా. ఈ సంతోషంలో ఇలా ఉండనివ్వు. అత్తయ్య, కారణం ఇంకేదో ఉంటుందని మీరెలా అనుకుంటున్నారు? నాకు మీరు, మావయ్య, ఈ కుటుంబం ఎంతో నచ్చింది. అందుకే ఇక్కడుండాలని అనుకున్నాను. మమ్మల్ని సంతోషపెట్టాలనుకుని ఈ కొద్ది రోజులు ఈ ఇంట్లో ఉండాలనుకుంటున్నావు. సరే, జీవితకాలం ఈ సంతోషం మాకుండేలా చూడొచ్చు కదా తల్లి. ఈ సంతోషం కొన్ని రోజుల్లో మాయమైపోతుందన్న బాధే మరింతగా బాధ పెడుతుంటుంది. అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? ఏముంటాయమ్మా, జరిగిపోయిన వాటిని అలా జరగకుండా ఉంటే బాగుండేది అని, జరుగుతున్నవి ఎలా జరుగుతాయో అని, ముందు ముందు ఏం జరగబోతాయో అని తప్ప ఇంకేముంటాయి చెప్పు ఆలోచించడానికి.
మీ బాధ నాకు అర్థమైందత్తయ్య. కాని ఏం చేయాలో అర్థం కాని దయనీయ పరిస్థితుల్లో ఉన్నాను. నా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఎవ్వరూ లేరు. నా జీవితంలో జరిగిన ప్రేమ జరగకుండా ఉన్నా బాగుండేది. అప్పుడు జరుగుతుంది, ఇలా కాకుండా మీ కుటుంబంతో సంతోషంగా ఉండగలిగేది. భవిష్యత్తు తలుచుకుంటేనే భయమేస్తుందత్తయ్య. మీతో ఉంటే ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం జీవితకాలం ఉండాలని ఉంది. మీరెప్పటికీ నాతో ఉంటారా అని అడగాలనుంది. కాని నేను ఆ అవకాశాన్ని చేతులా పాడు చేసుకున్నానని నాకు తెలుసు. వచ్చే జన్మంటూ ఉంటే మీతోనే ఉండాలనుంది. ఈ జన్మకి ఈ అదృష్టం నేను దూరం చేసుకున్నాను. ఇంకెవ్వరూ కూడా దాన్ని తిరిగి తీసుకురాలేరని నాకు తెలుసు. సత్య అలా ఆలోచించుకుంటుండగా ఉదయ్ సత్యని పెద్ద పెద్దగా పిలుస్తూ వంటగదిలోకొచ్చాడు. ఏమైందండి? ఎందుకలా కంగారు పడుతున్నారు? సత్యం, కృష్ణ నా కాల్ లిఫ్ట్ చేయటం లేదు. చాలాసార్లు ట్రై చేశాను. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయవా? నీ కాల్ లిఫ్ట్ చేస్తాడేమో. మీ కాల్ లిఫ్ట్ చేయనివాడు నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తాడు? సరే, ఒకసారి ట్రై చేస్తాను అని సత్య ఫోన్ తీసుకుని కృష్ణకి కాల్ చేస్తుంది. వెంటనే కృష్ణ కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి, మీ మొగుడు పిల్లలు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయాలా ఏంటి? పని మీద వెళ్తున్నానని చెప్పాను కదా. ఇలా తగులుకొని ఫోన్ చేస్తే ఏంటర్థం? అతని ఫోన్ అటెండ్ చేయలేదంటే ఫోన్ అటెండ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాననే కదా అర్థం. మళ్ళీ నీతో చేయించాడా? అయినా పెళ్ళని వేరే వాడికిచ్చి పెళ్లి చేయాలనుకునే వాడికి పెళ్ళాంతో ఫోన్ చేయించడం ఒక లెక్క. కృష్ణ అలా మాట్లాడగానే సత్య వెంటనే ఫోన్ కట్ చేసింది. సత్య, ఏమైంది? కృష్ణ కాల్ లిఫ్ట్ చేశాడా? మీ నాన్న అతని మీద కేసు ఫైల్ చేశాడు కదా. కేసుంటే గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు లేవు. అందుకే మావయ్యతో మాట్లాడాను. కేసు వాపస్ తీసుకోవడానికి వెళ్దామని అనుకున్నాం. అదే విషయం చెప్పాలని కృష్ణకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడే. వాళ్ళ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేశాడు. కృష్ణ వేరే వర్క్లో ఉన్నాడని మీరు కాల్ చేసినప్పుడు అటెండ్ చేయలేకపోయినందుకు సారీ చెప్పమని చెప్పాడు. సరే, వర్క్లో ఉన్నాడంటున్నావు కదా. నేను మావయ్య వెళ్ళి కేసు పని చూసుకుంటాంలే అని తిరిగి వెళ్లబోతున్నాడు ఉదయ్. ఏవండి, ఉదయ్ గారు, కొంచెం ఫుడ్ తినేసి వెళ్ళండి. అలాగే. సత్య వడ్డిస్తుంటే ఉదయ్ భోజనం చేస్తుంటాడు. అది చూసిన లక్ష్మి కళ్ళు చెమ్మగిల్లాయి. అదే సమయంలో బయటకు వెళ్లిన రాంబాబు ఇంటికి తిరిగొచ్చాడు. మావయ్య, రండి, మీక్కూడా భోజనం వడ్డిస్తాను ఒక్క నిమిషం అమ్మా, చేతులు కొడుకొస్తాను అని లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు. ఇది శాశ్వతమైతే ఎంత బాగుంటుంది కదా లక్ష్మి. అవునండి, వాటి గురించి అతిగా ఆలోచిస్తే తర్వాత బాధపడేది కూడా మనమే. మీరు చేతులు కడుక్కొని భోజనం చేయండి. కాసేపటికి ఉదయ్ భోజనం పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. సాయంత్రానికి తిరిగి వస్తూ కోమలిని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. కోమలిని చూసి సత్య ఎంతగానో సంతోషపడింది. కోమలి, అమ్మా నాన్న ఎలా ఉన్నారే? బాగున్నారు. నీ పరిస్థితేంటి? నా పరిస్థితికేంటి? నా ఇంట్లో నేను బాగానే ఉన్నాను కదా. అదే ఇప్పటికైతే ఈ ఇంట్లో బానే ఉన్నాను కదా. సరే అయితే, ఇంకేంటి సంగతులు? అమ్మాయి, ఇంటికొచ్చిన చుట్టాన్ని ఇలా గుమ్మం బయట నించుని మాట్లాడతావా ఏంటి? లోపలికి తీసుకెళ్లి టీనో కాఫీనో ఇచ్చి తాగుతూ మాట్లాడుకోండి. అత్తయ్య, మీరు కూడా టీ తాగుతారా? అందరికీ పెట్టేస్తాను. అలాగే కానివమ్మా. మీ మావయ్యకి తెలుసత్తయ్య, మావయ్యకి చక్కెర తక్కువ, మీకేమో కొంచెం ఎక్కువే ఉండాలి. ఆయనకేమో స్ట్రాంగ్ కాఫీ కావాలి. టీ పెట్టడం అయిపోయాక యూజ్ చేసిన టీ పొడి చెట్లకి వెయ్యాలి. అంతే కదా? అంతేనమ్మా. సత్య కోమలి వంటగదిలోకి వెళ్ళిపోయారు. సత్య టీ చేస్తూ ఉంటే కోమలి వాళ్ళ స్నేహితుల గురించి కబుర్లు చెప్తూ ఉంది. కాసేపటి తర్వాత అందరూ టీ తాగేశారు. కోమలి సత్య మాట్లాడుకోవడానికి గదిలోకి వెళ్లారు. కోమలి, ఇంకేంటి సంగతులు? కాలేజీలో ఉన్నప్పుడు గుర్తుందా? ఏదైనా డ్రామా, యాక్టింగ్ ఈవెంట్స్ జరిగితే నిన్ను ఎంత ఫోర్స్ చేసినా నువ్వు వాటిలో పార్టిసిపేట్ చేసేదానివి కాదు. కాని ఎందుకెలాగా? అమ్మో, యాక్టింగ్ చేయటమంటే మామూలు విషయమా? అందరికీ సాధ్యమవ్వదు. నాకైతే అస్సలే రాదు బాబూ. అవునా? స్టేజ్ మీదనే రాదా? రియల్ లైఫ్లో బానే యాక్ట్ చేస్తున్నావు కదా. యాక్టింగ్ చేయడమేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట్లాడేదేముంది? ఉన్న నిజమే కదా చెప్తున్నాను. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావే. కొన్నేళ్ల నుంచి చూస్తున్నా. నాకే డౌట్ రానంత బాగా యాక్ట్ చేస్తున్నావు. నిన్న మొన్న నీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళకేమర్థమవుతుంది నీ యాక్టింగ్ స్టాండర్డ్స్ ఏంటో. నేనెందుకే యాక్టింగ్ చేస్తాను? అలా మాట్లాడకు కోమలి, చాలా బాధేస్తుంది. యాక్టింగ్ కాకపోతే పెళ్లైన తర్వాత కనీసం ఈ ఇంట్లో వాళ్లతో పల్లెత్తు మాట మాట్లాడావే. ఇప్పుడేమో కిలకిలా నవ్వుతూ మాట్లాడుతుంటే యాక్టింగ్ కాక ఇంకేంటి? 2-3 రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్లిపోయి నువ్వు బానే ఉంటావు. కాని వాళ్లు నిన్ను అంత ఈజీగా మర్చిపోగలరా? మరిచిపోయి నార్మల్గా అవ్వగలరా? చెప్పు. నువ్వు వాళ్లపై చూపిస్తుంది నిజమైన ప్రేమ అనుకుని నమ్ముతున్న పిచ్చివాళ్లే వాళ్ళు. నీది నటన అని తెలిస్తే గుండెలు పగిలి చచ్చిపోతారు.
అయినా అంతా అయిపోయాక ఏం చెప్పి ఏం లాభం చెప్పు? ఉదయ్ అన్నకుండాలి బుద్ధి. లేదంటే కట్టుకున్న భార్య ఎవణ్ణో ప్రేమించిందని తెలిస్తే ఏమీ తెలియనట్టుండి సంసారం చేయడమో, లేదా బ్లాక్మెయిల్ చేస్తూ కొడుతూ తిడుతూ నానా చిత్రహింసలు పెడుతున్న భర్తలున్న ఈ రోజుల్లో నువ్వొక అబ్బాయిని ప్రేమించావని తెలియగానే నువ్వు తాళి కట్టిన తనతో ఎలాగో సంతోషంగా లేవు కదా, కనీసం ప్రేమించిన వాడితో నీ పెళ్లి చేస్తే అయినా నువ్వు సంతోషంగా ఉంటావని కృష్ణతో మాట్లాడి ఇంతవరకు తీసుకొచ్చాడు చూడు. అందుకు ఉదయన్నకి బుద్ధి లేదు. నీలాంటి దానికోసం ఇదంతా చేస్తున్నాడు చూడు, అందుకు అసలతనికి బుద్ధి లేదు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉదయ్ తానంతట తాను వెళ్లి కృష్ణతో మాట్లాడా? అవును, ఆ రోజు నిన్ను బయటికి తీసుకురావటం కోసమని ఆఫీస్ ట్రిప్ అని చెప్పి వచ్చాడు కదా. ఆ రోజు హోటల్లో నీ గురించి బాధపడుతూ ఉన్నాడు. నువ్వు మాట్లాడడం లేదని, అసలేం జరిగిందో అర్థం కావటం లేదని, తప్పంతా తనదే అని బాధపడుతూ ఉంటే నేనే అసలు నిజం చెప్పేశాను. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కృష్ణని కలిసి అతన్ని నిన్ను కలపాలనుకున్నాడు. ఇదంతా అతనేదో గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి చేయలేదు. ఇదంతా చేస్తుంది కేవలం నీ మీదున్న పిచ్చి ప్రేమతో, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలన్న స్వార్థంతో. నీ సంతోషం కోసం అమ్మా నాన్నల్ని కూడా ఎదిరించాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎప్పుడూ కూడా అవన్నీ అనవసరం అనుకోలేదు. నువ్వు సంతోషంగా ఉండటం గురించి ఆలోచించాడు. అలాంటివాడి ముందు నువ్వు నీ నట సార్వభౌమాన్ని ప్రదర్శిస్తున్నావు చూడు, అందుకు కోపమొస్తుంది నాకు. కోమలి, నేను 2 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పగలవా? అడుగు. నేను కాలేజ్ నుంచి ఒకని ప్రేమిస్తున్నానన్న విషయం నీకు తెలుసు. ప్రతిరోజు కలిసి మాట్లాడి అన్నీ షేర్ చేసుకున్న ఒక వ్యక్తి పెళ్లి అనే కారణంగా ఒక్కసారిగా దూరం అవ్వటం, పెళ్లవ్వగానే అమ్మా నాన్న నన్ను ఇక్కడ వదిలేసి వెళ్తే ఎవరో ఏంటో తెలియని ఇంట్లో ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఎవరు తప్పు పడతారో అని తెలియని ఇంట్లో ఏం మాట్లాడమంటావు, ఎలా ఉండమంటావు? ఒక్కసారిగా ఏదో కొత్త ప్రపంచంలోకి దూకినట్టుగా అనిపించింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అందుకే మౌనంగా ఉన్నాను. నేను కాదు, పెళ్లైన కొత్తలో ప్రతి అమ్మాయి ఇలాంటి సిచ్యుయేషన్ చూస్తుందని అనుకుంటున్నా. ఇంతలో కృష్ణని తీసుకొనొచ్చాడు ఉదయ్. ఫ్యామిలీతో మాట్లాడుతున్న టైంలో కృష్ణ కూడా వచ్చాడు. ఇలా నెమ్మది నెమ్మదిగా అందరికీ దగ్గరవుతూ మాట్లాడుతుంటే నువ్వొచ్చి నటన అంటున్నావు. నువ్వలా మాట్లాడుతుంటే నేను నిజంగానే నటిస్తున్నానా అనే ఆలోచన నాలో నాకే కలుగుతుంది అని సత్య మాట్లాడుతుంటే ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. సత్య వెళ్లి తలుపు తీసి చూసేసరికి ఎదురుగా ఉదయ్ చేతుల్లో ఏవో కాగితాలు పట్టుకుని నించున్నాడు. మీరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఏమైనా డిస్టర్బ్ చేశానా? లేదు లేదు, చెప్పండి. చేతిలో ఆ పేపర్స్ ఏంటి? కొంపదీసి ఆస్తి కాగితాల మీద సంతకం కావాలంటారా ఏంటి? సంతకమైతే కావాలి, కానీ ఇవి ఆస్తి కాగితాలు కాదు, విడాకులు. ప్రభాకర్ బాబాయ్ ఇప్పుడే పంపించాడు. వీటి మీద నువ్వు మనస్ఫూర్తిగా విడాకులు తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్టు సంతకం కావాలి. ఏంటి? విడాకులా? నేను చెప్పాను కదా ముందే, నేను విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు. సత్య, నీకేమైనా పిచ్చా? లేదంటే ఇదంతా బొమ్మలాట అనుకుంటున్నావా? నువ్వు ప్రేమించావని కదా కృష్ణని ఇక్కడికి తీసుకునొచ్చాను. తరువాత నువ్వు కృష్ణని పెళ్లి చేసుకుంటానంటేనే కదా ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడు విడాకుల మీద సంతకం చేయనంటే ఎలా? విడాకులు తీసుకోకుండా ఇంకొక పెళ్లిలా చేసుకోగలవు. ఇలాంటి ప్రాంక్ తర్వాత చేసుకుందాం. ఇప్పుడు నాకు ప్రాంక్స్ ని ఎంజాయ్ చేసే మూడ్ లేదు. త్వరగా సంతకం పెట్టేస్తే ఇంకా చేయించాల్సిన పనులు చాలా ఉన్నాయి. త్వరగా కానివ్వు అని తాను తీసుకొచ్చిన విడాకుల పత్రాలు సత్య చేతుల్లో పెట్టి వెళ్లిపోయాడు ఉదయ్. సత్య ఆ కాగితాలని చేతిలో పట్టుకుని బొమ్మలాగా నిల్చండిపోయింది. నువ్వు కోరుకున్న జీవితం ఒక్క సంతకంతో దొరకబోతుంది. త్వరగా సంతకం పెట్టేవే. కాని సత్య, ఒక్కసారి ఆలోచించుకో. ఒక్క సంతకం పెడితే కృష్ణతో నీ జీవితం, పెట్టకపోతే ఉదయ్తో నీ జీవితం. ఏది కావాలో నిర్ణయించేది ఒక్క సంతకం మాత్రమే. ఆలోచించుకో. ఒక్క సంతకం ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందంటే విన్నాను ఇప్పటివరకు. కాని సత్య జీవితంలో కళ్లారా చూస్తున్నాను. మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? సత్య విడాకుల మీద సంతకం చేసి ఉదయ్ నుంచి దూరమైపోయి కృష్ణని పెళ్లి చేసుకుంటుందనా? లేక విడాకుల మీద సంతకం చేయకుండా కృష్ణకి దూరమై ఉదయ్తో జీవితం కొనసాగిస్తుందనా? సత్య ఏం చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారో కామెంట్స్లో మాకు తెలియచేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో అసలేం జరిగిందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే స్టోరీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.